హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశీ. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన ఛానల్లో ఇప్పటి నుంచి ట్రావెల్ వీడియోస్ వస్తాయని. మేమైతే బెంగళూరు నుంచి పుదుచ్చేరికి వెళ్ళామన్నమాట. మిడిల్లో హొసూర్ అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ ప్రత్యంగి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మేము మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం పాండిచ్చేరికి. తర్వాత ఇక్కడ లంచ్ చేసామన్నమాట. పాకశాలలో లంచ్ అయితే చాలా బాగుంది. ఈ వెరైటీస్ అన్నీ ఇచ్చారు. లంచ్ చేసేసుకొని తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. పాండిచ్చేరి రీచ్ అయ్యే లోపల 7 o'clock అయ్యింది. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. ఇక్కడైతే మేము వైట్ హౌస్ బీచ్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. నాకు బేసిక్గా బీచ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వైట్ హౌస్ బీచ్ చూసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్కి వచ్చేసామండి. ఈ బోట్లో ట్రావెల్ చేయడానికి ఈచ్ పర్సన్కి 1000 రూపీస్. టోటల్గా మనకి 4 ప్లేసెస్ చూపిస్తారనమాట. 1 hour ట్రావెల్ ఉంటుంది ఈ బోట్లో. ఇక్కడ షిప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ని ఏమంటారంటే ఫిషింగ్ హార్బర్ అంటారంట. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇదైతే చాలా బాగుంది. ఆ ట్రీస్ మధ్యలో బోట్ అలా ట్రావెల్ చేస్తుందన్నమాట. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ ట్రీస్ని మ్యాంగ్రోవ్ ట్రీస్ అంటారంట. ఇవి వచ్చేసి సాల్ట్ టాలరెంట్ ట్రీస్, అందుకనే దీన్ని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్ గైస్. అక్కడైతే వాళ్ళు ఒక 10 minutes స్టాప్ చేస్తారు. మనం ఫొటోస్ ఎలా తీసుకోవచ్చు బోట్లో కూర్చొని. ఇలా ట్రీస్ మధ్యలో బోట్లో ట్రావెల్ చేయడం నిజంగా నైస్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఆ ప్లేస్ని వదిలిపెట్టి రావాలని అనిపించలేదు. ఎవరైనా ఫోటో లవర్స్ ఉంటే వాళ్ళకి నిజంగా ఈ ప్లేస్ ఒక హెవెన్ లాగా అనమాట. ప్రతి ఎడ్జ్లో మనకి నేచర్ కనిపిస్తుంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే నిజంగా పాండిచ్చేరి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి మీరు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ బర్త్డే ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీ రైడ్ అని సపరేట్గా ఉంటుంది. కపుల్ రైడ్ బోట్స్ కూడా ఉంటాయి. అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to 5:30 PM ఉంటుంది. 5:30కి క్లోజ్ అనమాట. తర్వాత అయితే రైడ్ ఉండదు. మీరు నేచర్ లవర్ అయ్యండి, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లైక్ బర్త్డే, యానివర్సరీ అలా ఉంది అంటే పాండిచ్చేరికి వెళ్ళి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే నిజంగా ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ రైడ్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే చాలా స్టాల్స్ ఉంటాయి. అక్కడ బుక్ చేసుకొని క్యూ ఉంటుందన్నమాట. బోట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాటర్ మధ్యలో ఒక చోట బోట్ ఆపి ఇలా రౌండ్గా రొటేట్ చేస్తారనమాట స్పీడ్గా. ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇదండి మా పాండిచ్చేరి వ్లాగ్. ఇంకా కొన్ని ప్లేసెస్ నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. That's it for this vlog guys. If you guys like my videos, please like, share and subscribe to my channel Life of Nanduvanshi. Stay healthy, be happy.